హాయ్ అండి. కోడిగుడ్డు మసాలా కారం చేసుకుందామా? ఎప్పుడైనా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు, పప్పులోకి సైడ్ డిష్‌గా చేయాలనుకున్నప్పుడు ఇలా చేయండి. చాలా బావుంటుంది. ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచి తాలింపు వేసుకొని ఉడకబెట్టుకున్న గుడ్లు గూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా మసాలా కారం రెడీ చేసుకుందాం. కొంచెం కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కారం కూడా వేసేద్దాము. ఒక 5 మినిట్స్ వేగితే చాలండి. ఇంకా చాలా బావుంటుంది ఈ ఫ్రై. ఇంకా కోడిగుడ్డుతో ఏమన్నా డిఫరెంట్‌గా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బావుంటుంది. ఈ కారంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బావుంటుందండి. ఇంక నేను టుడే అయితే టమోటా పప్పు చేశాను. టమోటా పప్పు, కోడిగుడ్డు కారం వేసుకొని తింటే చాలా బావుందండి నిజంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!